నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కంటూ 60 ఏళ్ల తర్వాత వచ్చే క్లయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళలో కొంతమందికి హార్ట్ డిసీజెస్ ఉండి ఈవెన్ పేస్ మేకర్స్ పెట్టి హార్ట్ డిసీజెస్ కోసం స్టంట్ వేసుకొని దానికంటూ మెడికేషన్స్ వాడుతూ వస్తూ ఉంటారు. వీళ్ళలో అంగస్తంభన అనేది ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏంటంటే మెడికేషన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆ మెడికేషన్స్ తీసుకోక వాళ్ళ సెక్షువల్ అర్జ్ని తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళకి ఆబ్వియస్గా నా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది అని చూసుకొనేసి ఇంకా కోమార్బిడ్ కండిషన్స్ ఇంకేమన్నా ఉన్నాయి, హార్ట్ డిసీజెస్తో పాటు ఇంకేమన్నా మెడికేషన్స్ వాడుతున్నారా అని చూసుకొనేసి వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నేను షాక్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ అనే దాంతో పాపం వీళ్ళు చాలామంది భయపడిపోయి నన్ను జస్ట్ సార్ నాకు షాక్ అంటే భయం వేస్తుంది, అసలు షాక్ థెరపీ అంటే అని కనుక్కోవడానికి నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. బేసికలీ షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదండి, ఇది ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ పెట్టి అంగానికి షాక్ ఇవ్వడం కాదు. ఇది వేవ్ థెరపీ అంటాం. లైక్ మసాజింగ్ థెరపీ టు పెన్నిస్, అంటే అంగానికి ఒక మసాజింగ్ థెరపీ లాగా ఇస్తారు. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ పద్ధతి ద్వారా అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఎరెక్షన్స్, అంటే మన కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడటం అనేది జరుగుతుంది. అంగం గట్టిపడిన తర్వాత వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ షాక్ థెరపీ ఈ హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఏంటి అంటే, యూజువలీ ఇది అంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ లాంటివి ఏమీ ఇవ్వరు కాబట్టి ఈవెన్ పేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా షాక్ థెరపీని యూజ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ హార్ట్ డిసీజెస్ కోసం ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. లైక్ ఆస్పిరిన్ కావచ్చు, క్లోబిట్రోగ్లిల్ కావచ్చు. ఇలాంటివి వాడుతున్నప్పుడు మరి షాక్ థెరపీ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఏమి ఇబ్బంది లేదండి. బేసికలీ మేము అన్నీ పరీక్షించి సేఫ్ పద్ధతిలోనే మనం ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీలో ఉన్న సైన్స్ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేయడం, అంతేగాని వాళ్ళకి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ డ్రగ్ ఇంటరాక్షన్స్, అంటే వాళ్ళు తీసే మెడికేషన్స్తో ఇంటరాక్షన్స్ కానీ దీని ద్వారా ఏమీ ఉండదు. సో మీరు ధైర్యంగా ఈవెన్ పేస్ మేకర్స్ యూజ్ చేస్తున్నా ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ యూజ్ చేస్తున్నా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది తీసుకోవచ్చు. సో తీసుకొని వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకొని సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని అర్థం చేసుకొని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.